అందరికీ మోక్షం పొందవచ్చు. మోక్షం కొంతమందికే కాదు, పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి, వేదాన్ని చదివే వాళ్లకు, హోమాలు చేసే వాళ్ళకే కాదు. ఏ వేదంబు పఠించే లూత, లూత అంటే సాలెపురుగు చదువుకుంది. ఏ వేదం లూత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రాలు చూసింది. ఏ విద్యాభ్యసనం బనర్చ కరి, ఏ విద్యలు చదువుకుంది ఏనుగు. చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు అంటే ఇప్పుడు మన కథ, కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప. అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి, ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పాము అయినా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నపంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతాను ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు కానీ దేవుణ్ణి, తన భక్తుడిని ఎవడంటే మాత్రం ఊరుకోడు, క్షమించడు. హీరోయిన్ అది ఒక ఆటవిక కన్యని ప్రేమించినప్పుడు కలిగేటువంటి భావం. అంతేగాని దాన్ని ఏదో ఒక రొమాంటిక్గా ఉంది లేకపోతే అదే కాదు. మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన గుణం. ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిదే. అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు, దానికి ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ. అది గీత దాటకుండా, పరిధి దాటకుండా, అది కాకుండా ఏదేదో ఊపటాలు లాంటివి చేయకుండా అందంగా, అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ. అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అటు ఆ తర్వాత ఏముంది, సరే చేసేద్దామని కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితోటి కొట్టి రాళ్ళలా తేల్చి, అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలని జుట్టు పెంచి, గడ్డం పెంచి, గడ్డం 4-5 రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు. అంత కష్టపడ్డాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు ఆ శివలింగం, మామూలుగా శివలింగం అంటే మనకు అందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది, అది మనకు గోచరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. ఆయన స్వయంభువుడు అంటే ఆయన కదా. నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాం. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి సార్.
తీసుకో. అది అటువంటి అంటే ఊరికే జస్ట్ కామెడీ కోసం అలా చేశాను, లేకపోతే ఆయన ఊరుకుంటాడా? ముక్కల కింద నరికేస్తాడు, మామూలుడు కాదు, నాకు తెలుసు, అది మీకు తెలుసు, అది వేరే సంగతి. కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని, మీరు కూడా ఒక 70-80% ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలుసు, ఓ 20% బోరు కొట్టుద్ది, ఏంట్రా పద్యాలు పాటలు చదువుతున్నాడని. కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవడు ఉంటాడండి? పైగా మన వెంకట్రావు 35 సంవత్సరాల క్రితం వెంకట్రావు గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి, మేమిద్దరం కో-ఆర్టిస్టులం సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం. ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం. ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు, ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో, నాసంగిరి ఎక్కడ ఉంటుందో, జిన్నా టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని. నేను ఇక్కడ చదువుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకి పెయింటింగ్ కూడా వేశాను నేను. సరే, అదో పద్ధతి. ఇది చెప్పడానికి ఎందుకే ఎంతసేపు అరుస్తున్నావు అనుకోవచ్చు మీరు. ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటప్పకొండ వాడు ఉన్నాడు. చేదుకోకోటయా అది ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర నమ పార్వతీపతే హరహర మహాదేవ. ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కానాచి గుంటూరు ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుని ఇంత ఆనందించగలుగుతున్నాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని, ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మీరు ఈ సినిమా చూడండి, తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు. భారతదేశంలో పుట్టినవాడిగా, భక్తుడిగా, శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం, మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం, మోహన్ బాబు విష్ణు పుణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్.